సో నెక్స్ట్ వచ్చేసి అమాంగ్ ద ఫాలోయింగ్ ఏ నల్ సెట్. మరి బిఫోర్ దట్ నల్ సెట్ అంటే ఏంటో తెలియాలి మీకు. నల్ సెట్ అంటే ఏంటిది? ఏ సెట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్. ఎంటీ సెట్ అంటాం, దాన్నే నల్ సెట్ అంటాం. ఆ సెట్లో ఏమీ లేకపోతే దాన్ని నల్ సెట్ అంటాం, ఎట్లాంటి ఎలిమెంట్ లేకపోతే. ఇవన్నీ మనం డెఫినేషన్స్ క్లియర్గా నేర్చుకున్నాము, చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి అది చూసి ప్రాక్టీస్ చేసుకోగలరు. సో ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ 5 ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటే ఫస్ట్ సెట్లో ఫస్ట్ మనం ఎలిమెంట్స్ రాయగలగాలి. ఇది సెట్ బిల్డర్ ఫామ్స్, ఇవన్నీ కూడా సెట్ బిల్డర్ ఫామ్స్. ఇప్పుడు రోస్టర్ ఫామ్లోకి రాద్దాం. సో ఏమైతే రోస్టర్ ఫామ్లోకి రాస్తే 1, 2, 3, 4. ఎందుకు పర్టికులర్గా 1 నుండి స్టార్ట్ చేసినామంటే ఇక్కడ బిలాంగ్స్ టు ఎన్ అన్నాడు కాబట్టి. ఇది కాదు, ఎందుకంటే ఇలా ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కాదు, ఎంటీ సెట్ కాదు. రెండోది x² = 4, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఎక్స్ను స్క్వేర్ చేస్తే వచ్చేది మనకు ఉంది కాబట్టి ఎక్స్ను స్క్వేర్ చేస్తే వచ్చేది ఏంటిది? అది 2. 2ను స్క్వేర్ చేస్తే 4 వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. అంటే ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇది ఏమంటారు? నాన్ ఎంటీ సెట్ అంటాము, ఎంటీ సెట్ అనము, నల్ సెట్ అనము. థర్డ్ది x² + 1 = 0, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఇక్కడ చూడండి, x² + 1 = 0 అన్నాడు. ఇప్పుడు x² ఏమవుతుందన్నా? -1 అవుతుంది. సో ఇప్పుడు పర్టికులర్గా x ఏమవుతుంది? ±√-1. మరి ఇది ఎందులో ఉంటుంది? బిలాంగ్స్ ఎన్లో ఉంటుందా? ఉండదు. కాబట్టి ఎన్లో ఉండదు కాబట్టి ఇది నల్ సెట్ అవుతుంది. ఇట్లాంటి సెట్ బిల్డర్ ఫామ్తో వచ్చే ఎలిమెంట్స్ ఎట్లాంటివి ఉండే కాబట్టి ఇది నల్ సెట్ అవుతుంది. x ఈజ్ ఏ ఈవెన్ ప్రైమ్ అంటే 2 ఉంటుంది. అంటే మనకు సింగిలే. ఇవన్నీ కూడా నాన్ ఎంటీ సెట్. అంటే ఏదో ఒక ఎలిమెంట్ 1, 2 అంతకంటే ఎక్కువ ఉంటే వాటిని నాన్ ఎంటీ సెట్లు అంటాం. ఎటువంటి ఎలిమెంట్ లేకపోతే దాన్ని ఎంటీ సెట్ అంటాం. దాన్నే ఎంటీ సెట్ అంటాం, లేదంటే నల్ సెట్ అంటాం, అవాయిడ్ సెట్ కూడా అంటాం. ఎంటీ సెట్, నల్ సెట్. ఓకేనా? అందులో ఎట్లా అంటే దాన్ని ఎంటీ సెట్, నల్ సెట్ ఈజ్ డినోటెడ్ బై π. ఓకే, నెక్స్ట్ 1, 2, 3 రిప్రజెంట్స్ ద సెట్ ఆఫ్ డాష్ 1, 2, 3 డాష్. ఈ నంబర్స్ ఏ నంబర్స్ అవుతాయి? ఓకేనా? మీకు తెలిసిందే, న్యాచురల్ నంబర్స్. నెక్స్ట్ వచ్చేసి లెట్ A, B are 2 sets. A, B are 2 sets. సో ఇందాక మనం చేసింది ఇది. సచ్ దట్ నంబర్ ఆఫ్ A is equal to 5, number of B is equal to 7. Then the maximum number of elements in A union B. సో దానికి ఎట్లా ఏ విధంగా చేయాలి మరి? నంబర్ ఆఫ్ A is equal to 5. నంబర్ ఆఫ్ A union B is equal to నంబర్ ఆఫ్ A ప్లస్ నంబర్ ఆఫ్ B. మ్యాక్సిమం ఏ యూనియన్ బిలో ఏముంటాయి మీకు? ఏ వెన్ డయాగ్రామ్స్లో మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది వెన్ డయాగ్రామ్ అనుకోండి, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, యూనివర్సల్ సెట్. సో ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయట? 5 ఉంటాయట. 5 ఎలిమెంట్స్. నంబర్ ఆఫ్ A is equal to 5. బీలో ఎన్ని ఉంటాయట? 7 ఉంటాయట మొత్తం. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఏ యూనియన్ బి అంటే అన్నీ కలిపి రాయడం కదా. సో మొత్తం టోటల్ చేస్తే మనకు 5 + 7. 5 + 7 ఎంత? 12. ఆన్సర్ ఈజ్ 12 రావచ్చు. మ్యాక్సిమం ఎన్ని ఉండొచ్చు అని అడుగుతుంది. మ్యాక్సిమం 12 ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అమాంగ్ ద ఫాలోయింగ్ దిస్ సెట్ హ్యావింగ్ ఓన్లీ 1 సబ్సెట్ ఈజ్. అమాంగ్ ద ఫాలోయింగ్ ద సెట్ హ్యావింగ్ ఓన్లీ 1 సబ్సెట్ ఏదిరా? 1 అవుతుందా? 4, 5 0నా? ఎంటీ సెట్ అవుతుందా? సో ఎంటీ సెట్ అనేది హ్యావింగ్ ఓన్లీ 1 సబ్సెట్. ఏది సబ్సెట్ అవుతుంది? అన్నిటికీ ఎంటీ సెట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్ యూనియన్ 0. ఎన్ యూనియన్ ఒక సెట్లో ఎలిమెంట్ ఉంది, అది ఎంటీ సెట్ కాదమ్మా. అది ఎందుకు కాదు? 0 అనేది ఒక ఎలిమెంట్ కాబట్టి 0 అది కాదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? ఎన్ అంటే ఏంటిది నాన్న? ఎన్ అంటే ఏంటిది? న్యాచురల్ నంబర్స్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 డాష్ డాష్ డాష్. సో ఇక్కడ యూనియన్ అన్నాడు. యూనియన్
ఒకటి జీరో, జీరో అనేది ఇందులో ఉన్నాయి కంబైన్ చేయాలి, అంటే కలిపి రాయాలి. అంటే ఎన్ యూనియన్ జీరో అన్నాడు కాబట్టి మనం జీరోని కలిపితే ఏమవుతుంది, అది ఏమవుతుంది, హోల్ నంబర్స్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ డబ్ల్యూ. 0 1 2 3 4 ఈ విధంగా యాడ్ అయింది. జీరో ఇంక్లూడ్స్ న్యాచురల్ నంబర్స్, దట్ నంబర్ సెట్ ఈజ్ కాల్డ్ హోల్ నంబర్స్. నెక్స్ట్ వచ్చేసి 16th క్వశ్చన్. సో 16th క్వశ్చన్ ఏంటిది, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ సి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ సి. దెన్ ఏమవుతుంది, సో అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ నంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, number of b is equal to 5 such that a comma b are disjoint sets, then number of a union b. సో ఇక్కడ మనకు డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటో తెలవాలి. డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటి, డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటి చెప్తారా? డిస్జాయింట్ సెట్స్ అంటే డిస్జాయింట్ సెట్స్ అంటే the two sets having no common elements are called disjoint sets. సో ఇక్కడ 1 2 3 ఉందనుకుందాం, ఇక్కడ 4 5 ఉందనుకుందాం. సో ఈ రెండిట్లలో కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేదు కదా, కాబట్టి వాటిని ఏమంటాం, డిస్జాయింట్ సెట్స్, డిస్జాయింట్. ఓకేనా. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చింది అనుకుందాం, నంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 5. నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఏమవుతుంది, నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఏమవుతుంది, నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే మనం ఏ ఫార్ములా ప్రకారం కూడా వేయచ్చు. వాట్ ఈస్ ద ఫార్ములా, నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కదా. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బిలో మనకి ఏముంటాయి చెప్పండి, ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏమీ రాయము, అంటే దట్ ఈజ్ కాల్డ్ ఎంటీ సెట్, జీరో అన్నట్టు, ఏమి ఉండయి. నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో. జీరో ఈజ్ నాట్ ఎలిమెంట్. ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉన్న నంబర్స్ ఎన్ని అంటే జీరో, ఏమి ఉండవు అని అన్నట్టు. కాబట్టి ఏమవుతుంది, నంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, నంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 0 అంటే 15. అంటే మీరు పర్టికులర్గా గుర్తుపెట్టుకోవచ్చు, ఇది నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి. ఓకేనా. డిస్జాయింట్ సెట్స్కి ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ డినోటెడ్ బై, set of integers is denoted by which letter, Z. Next, a is equal to 1 2 3 4, the cardinality of the set. సో ఇక్కడ కార్డినాలిటీ ఆఫ్ ఏ సెట్ అంటే మీకు ఇందాక కార్డినాలిటీ అంటే చెప్పడం జరిగింది. కార్డినాలిటీ అంటే ఈ ఏలో ఉన్న నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి, 1 2 3 4, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి దాన్నే మనము కార్డినాలిటీ ఆఫ్ ఏ అంటాము, సెట్ ఏ అంటాం. దెన్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎన్ ఆఫ్ ఏ దట్ ఈక్వల్స్ టు 4. 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా. ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ వచ్చేసి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి, దెన్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఏమవుతుంది, సో ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అన్నాడు, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి వస్తుంది. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో బిలో కామన్ ఎలిమెంట్స్ని చేస్తే బి వస్తుందంట. దెన్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది, బి సబ్సెట్ ఏ అవుతుంది. ఎలా అవుతుంది చూడండి, బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఏలో తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 తీసుకుందాం, బిలో 2 3 తీసుకుందాం. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటిది, ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఎలిమెంట్స్ని రాయాలి. యూనియన్ అంటేనేమో అన్ని ఎలిమెంట్స్ని, కామన్ ఎలిమెంట్స్ని రాయాలి. కామన్ ఎలిమెంట్స్ 2 3 ఉన్నాయి కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అనే సెట్టే వచ్చింది చూడండి, ఇక్కడ 2 3 మళ్ళీ వచ్చింది ఆన్సర్. అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో ఉన్నాయి కాబట్టి బి సబ్సెట్ ఆఫ్ ఏ. సబ్సెట్ అంటే ఏంటిదంటే ఆల్ ఎలిమెంట్స్ ఇన్ బి ఆర్ ఇన్ సెట్ ఏ.
బీలో ఉన్నాయన్నీ ఏలో ఉంటే బీని ఏకు సబ్సెట్ అంటాం. మరి ఇక్కడ ఏ సబ్సెట్ బి అంటే ఏలో ఉన్నాయన్నీ బీలో ఉన్నాయా? ఏలో ఉన్నాయన్నీ బీలో లేవు. 2, 3 మాత్రమే ఉన్నాయి, 1, 4 లేవు. కాబట్టి ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్.